మనం రెస్టారెంట్స్‌కి వెళ్తూ ఉంటాము. రెస్టారెంట్స్‌కి వెళ్ళే వాళ్ళకి ఏమి తినాలా, ఏమి తినకూడదనేది నేను ఈరోజు చెప్తాను. ఏమి ఆర్డర్ ఇవ్వాలా, ఏమి ఆర్డర్ ఇవ్వకూడదనేది. ఎందుకంటే నేను రెస్టారెంట్‌కి పోయి ఆర్డర్ ఇచ్చిన ఐటెమ్స్‌లో చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశాను. అందుకని మీకు చెప్తున్నాను. ఏం ఐటెమ్స్ బావుంటాయి, ఏం ఐటెమ్స్ బాగుండవు. మనకు మెనూలో చూసిందే ఏది ఆర్డర్ చేయాలనేది చాలా మందికి తెలియదు. అవి నేను ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఓల్డ్ స్టాక్ ఉంటాయి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఓల్డ్ స్టాక్ తీసుకొనొచ్చి పెడతారు. బావుండవు. అందుకని చెప్తున్నాను ఏం తినాలా, ఏం తినకూడదని. ఫస్ట్ ఏం తినకూడదనే చెప్తాను. డ్రై ఐటమ్స్ అంటే స్టార్టర్స్, చికెన్ లాలీపాప్స్ తినకూడదు. ఓల్డ్ స్టాక్ ఉంటాయి. చికెన్ కబాబ్స్ తినబాకండి. ఓల్డ్ స్టాక్ ఉంటాయి. అలాగే చికెన్ మంచూరియా తినకూడదు. ఫ్రిడ్జ్‌లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇంకా చికెన్‌లో కొత్త కొత్త పేర్లు వచ్చుండాయి. చికెన్ డుక్కి డిక్కి అని ఏందేందో పేర్లు పెట్టేసున్నారు. అవన్నీ కూడా ఏందంటే మామూలుగా సేల్ కాకుండా మిగిలిపోయిన ఐటమ్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టి వాటికి ఒక కొత్త పేరు పెడతారు. కొత్త పేరు పెట్టి వాటిని జస్ట్ ఎగ్‌లో డిప్ చేసి వేయడం కానీ, లేదంటే ఇంకేదన్నా మసాలా పౌడర్ యాడ్ చేసి దానికి ఒక కొత్త పేరు పెట్టి మనకు పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఐటమ్స్ నేను ఆల్రెడీ ఫేస్ చేసినాను కాబట్టి చెప్తున్నాను. ఇవి తినబాకండి. యాపిల్ చికెన్ అని, ప్రాన్స్ తినొచ్చా అంటే తినకూడదు. ఎందుకంటే ఓల్డ్ స్టాక్ ఉంటాయి. ప్రాన్స్ ఆల్రెడీ పచ్చివే ఫ్రిడ్జ్‌లో పెట్టుంటారు. నెలలు నెలలు ఉంటాయి ఫ్రిడ్జ్‌లో. ప్రాన్స్ పెద్దగా ఆర్డర్ ఇవ్వరు ఎవరు. అందుకనేసి మనకు ప్రాన్స్ అనేది ఎక్కువ సేల్ కాదు కాబట్టి అవి అట్లే స్టాక్‌లో ఉంటాయి. వాటిని తీసుకొనొచ్చి ఫ్రై చేసి మనకు పెడుతూ ఉంటారు. టేస్ట్ బాగుండవు. కోస్టల్ ఏరియాస్‌లో ఉండే రెస్టారెంట్స్ అయితే బాగుంటాయి. బేసిక్‌గా ఎవరు ఎక్కువ మంది ఆర్డర్ చేయరు కాబట్టి అవి స్టాక్ ఉంటాయి ఫ్రిడ్జ్‌లో బాగుండవు టేస్ట్. నెక్స్ట్ మటన్ బిర్యానీ. నో తినకూడదు. మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే బీఫ్ బిర్యానీ పెడతారు. నేను చెప్పేది నిజమే. కొన్ని రెస్టారెంట్స్‌లో మాత్రమే ఇలా జరుగుతుంది. అన్నీ కాదు. ఆల్రెడీ చెప్పాను. కొన్ని రెస్టారెంట్స్‌లో మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. కొన్ని రెస్టారెంట్స్‌లో బాగుంటాయి. ఎక్కువ భాగం రెస్టారెంట్స్ ఇలాగే ఉంటాయి. నేను చెప్పే విధంగానే ఉంటాయి. మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే దాంట్లో బీఫ్ ముక్కలు తీసుకొచ్చి పెడతారు. మటన్ బిర్యానీ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆర్డర్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి మటన్ బిర్యానీ చేస్తే మొత్తం సేల్ కాదు కాబట్టి అది కూడా ఫ్రిడ్జ్‌లోకే పోతది. దాన్ని కూడా తినొద్దండి. ఫ్రెష్‌గా ఉండదు. బీఫ్ తినే వాళ్ళైతే తినండి. బాగుంటది. టేస్ట్ అయితే బాగుంటది. ఫిష్ బిర్యానీ తినొద్దండి. అది కూడా ఓల్డ్ స్టాకే. బటర్ నాన్స్ తినబాకండి. బటర్ నాన్స్‌లో మోస్ట్‌లీ బాగుంటాయి గానీ కొంతమంది ఏం చేస్తారంటే బటర్ నాన్ అనేది మైదాతో తయారవుతది కాబట్టి అది కొంతమందికి చేసేది రాదు. రబ్బర్‌గా ఉంటది. కాబట్టి ప్రిఫరబుల్ కాదు. ఇంకా సూప్స్ అయితే ఏది ఆర్డర్ చేయొద్దండి. సూప్స్ మనకు ఎక్కువ భాగం సూప్స్ గురించి మాట్లాడితే అదొక పెద్ద స్టోరీ అవుతది. అది నేను మళ్ళీ చెప్తాను. సూప్స్ అయితే ఆర్డర్ చేయబాకండి. ఇకపోతే ఐస్ క్రీమ్స్ తినొచ్చు గానీ మీకు జీఎస్టీ సెపరేట్‌గా పడుతుంది. అది ఇంకొక వీడియోలో చెప్తాను. చికెన్ ఐటమ్స్‌కి, ఐస్ క్రీమ్‌కి సెపరేట్ జీఎస్టీ కాస్ట్ ఎక్కడికో పోతది కాబట్టి అది తినబాకండి. మేము కాస్ట్ పెట్టుకుంటామంటే సెపరేట్ జీఎస్టీ కట్టుకుంటామంటే తీసుకోండి. ఇకపోతే ఏం తినాలా? ఈ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేయకపోతే ఇంకేం తినాలా? ఏం తినాలంటే చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయండి. చికెన్ బిర్యానీ తినొచ్చు. చికెన్ బిర్యానీ మనకు ఫ్రిడ్జ్‌లో పెట్టినా గూడా నెక్స్ట్ రోజుకి బాగుంటది. బాగా వేడి చేస్తే అంట ఫ్లేవర్స్ అంతా కూడా బాగా దాంట్లో బాగా డిజాల్వ్ అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. కొన్ని రెస్టారెంట్స్‌లో చికెన్ బిర్యానీ బాగుండదు. మోస్ట్‌లీ బాగుంటది. తీసుకోండి చికెన్ బిర్యానీ ఏం ప్రాబ్లమ్ లేదు. ఎగ్ బిర్యానీ తీసుకోండి ఫ్రెష్‌గా చేయిస్తారు. చికెన్ బిర్యానీలోనే ఎగ్ బాయిల్ చేసి, ఫ్రై చేసి వేసిస్తారు కాబట్టి ఎగ్ బిర్యానీ తీసుకోవచ్చు బాగుంటది. నెక్స్ట్ చికెన్ 65 తీసుకోండి. చికెన్ 65 అనేది మనకు ఫ్రెష్‌గా చేయిస్తారు. ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఫ్రెష్‌గా చేయిస్తారు. అది ఫ్రిడ్జ్‌లో ఉండదు. కాబట్టి చికెన్ 65 ఆర్డర్ చేసి తీసుకోండి. చికెన్ 555 తీసుకోండి. డ్రాగన్ చికెన్ తీసుకోండి. లెమన్ చికెన్ తీసుకోండి. పెప్పర్ చికెన్ తీసుకోండి. చికెన్ క్రిస్పీస్ తీసుకోండి. ఇవన్నీ కూడా మనకు ఫ్రెష్‌గా ఒకవేళ ఓల్డ్ స్టాక్ అయినా కూడా ఒకవేళ ఫ్రిడ్జ్‌లో ఉన్నా కూడా మళ్ళీ దాన్ని మనకు వేడిగా చేస్తారు కాబట్టి అది కొద్దిగా మ్యారినేట్ అయి ఉంటది కాబట్టి ఫ్లేవర్స్ బాగా దిగుతాయి. అంటే ముందు రోజు ఉన్నా కూడా అది ఓల్డ్ స్టాక్ అయినా కూడా దాంట్లో మళ్ళీ మసాలా యాడ్ చేస్తారు కాబట్టి బాగుంటాయి టేస్ట్. తినొచ్చు కాబట్టి తీసుకోండి. అంత బ్యాడ్‌గా ఉండదు. టేస్ట్ బాగుంటది. నెక్స్ట్ తందూరి చికెన్ దొరికితే తీసుకోండి. చాలా బాగుంటది తందూరి చికెన్. ఎందుకంటే అది తందూరిలో చేస్తారు వితౌట్ ఆయిల్. ఈ తందూరి ఒక 3, 4 రోజులు అయినా కూడా బాగుంటది. ఎందుకంటే మ్యారినేట్ చేసి ఉంటారు కాబట్టి మసాలాస్ అది బాగా డ్రై అయిపోయి ఉంటది కాబట్టి అది పెట్టినా కూడా ఒక 2, 3 డేస్ అయినా కూడా మళ్ళీ ఆ తందూరిలో వేసిన వెంటనే అది ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతది. బాగుంటది. చెడిపోదు. టేస్ట్ ఇంకా బాగొస్తది. కాబట్టి తందూరి తీసుకోండి. చికెన్ గ్రిల్ తీసుకోండి దొరికితే. గ్రిల్ కూడా డ్రై ఐటెమ్ కాబట్టి చాలా బాగుంటది. గ్రిల్ తీసుకోండి. చికెన్ కబాబ్స్ మాత్రం ప్రిఫర్ చేయను. ఎందుకంటే అది కొద్దిగా ఓల్డ్ స్టాక్ ఉంటాయి. మరీ ఘోరంగా బాటిల్‌లో వేసి పెడతారు అవి. ఎండిపోయి ఉంటాయి. ఫ్రెష్‌గా అయితే బాగుంటాయి. కాకపోతే ఓల్డ్ అయితే మరీ అవి స్టోర్ చేసి పెడతారు బాగుండదు. ఫ్రెష్‌గా మీకు బయట చేస్తా ఉంటే చూసినారంటే తీసుకోండి బాగుంటది. నెక్స్ట్ రోటీ దొరికితే రోటీ తీసుకోండి. రోటీ ఫ్రెష్‌గా చేయిస్తారు కాబట్టి రోటీ తీసుకోండి. దాంట్లోకి చికెన్ కర్రీ తీసుకోండి.
ఫ్రెష్‌గా మామూలు చికెన్ కర్రీ తీసుకుంటే బాగా చేస్తారు. లేదా వెజ్‌లోకెళ్ళిపోండి. వెజ్ కర్రీస్ బాగుంటాయి. నెక్స్ట్ రైస్‌లో ఫ్రైడ్ రైస్‌లు అన్నీ కూడా ఆర్డర్ చేసుకోండి బావుంటాయి. ఏ ఫ్రైడ్ రైస్ అయినా కూడా తినేదానికి నీట్‌గా ఉంటది. ఎందుకంటే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టరు రైసులు. మనం ఆర్డర్ ఇస్తేనే చేస్తారు కాబట్టి ఫ్రైడ్ రైస్‌లన్నీ కూడా ప్రిఫరబుల్ బావుంటాయి తీసుకోండి. నెక్స్ట్ ఫ్రూట్ సలాడ్ గాని దొరికితే తీసుకోండి. ఫ్రెష్‌గా చేస్తారు. అవి కూడా కొన్ని ఓల్డ్ ఉంటాయి. సండే సరదాగా మనము రెస్టారెంట్‌కి వెళ్ళి ఫుడ్ తిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకు అది టేస్ట్ చేసిన తర్వాత బావుండదు.